హాయ్ అండి. ఈరోజు నేను మీకు మంచి గార్డెన్ అయితే చూపిస్తాను. ఇంట్లో దగ్గర ఓ 200 ప్లాంట్స్ ఉండొచ్చు. ఎంట్రన్స్‌లోనే ఒక 50 ప్లాంట్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఇది బాబురావు అంకుల్ ఇల్లండి. నేనైతే చాలా సార్లు వీళ్ళ ఇంటికొచ్చాను. ఇతనే బాబురావు అంకుల్. ఇతను రైల్వే ఆఫీసర్ అండి, రిటైర్డ్. ఇతనికి 74 ఏజ్. కానీ చాలా యాక్టివ్‌గా ఉంటారండి. మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా అంకుల్, ఆంటీయే చూసుకుంటారు. ఇద్దరు కూడా బాగా ఏజ్డ్ అయినా సరే ఎంత బాగా కేరింగ్ తీసుకుంటారో, చిన్న పిల్లల్లాగా చూసుకుంటారు మొత్తం అన్నిటిని. ఇదైతే గ్రీన్ సంపెంగ్ అండి. వాళ్ళ ఇంటి ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఒక పక్కేమో 100 వారాల మొక్క ఉంటుంది, ఇంకో పక్క ఈ గ్రీన్ సంపెంగ్ ప్లాంట్ ఉందండి. చాలా పెద్దవైపోయి ఉన్నాయి. నేనైతే ఇంకా కొన్ని మొక్కలైతే వీడియో తీయలేదండి. చాలా అంటే చాలా మొక్కలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇక ఎంట్రన్స్లోనే ఇక్కడే స్నేక్ ప్లాంట్ అయితే పెట్టుకొని, ఈ బాస్కెట్ ఉంటుంది కదండి, వెజిటేబుల్ బాస్కెట్, ఏది కూడా వదలరు అంకుల్. అయితే ప్రతి దాంట్లో కూడా ప్లాంటింగ్ చేస్తారు. చాలా శ్రద్ధగా చూసుకుంటారండి మొక్కలను మాత్రం. నేను ఆంటీ దగ్గర నుంచే చాలా మొక్కలు అయితే క్రాటన్స్ మొక్కలు తెచ్చుకుంటాను. క్రాటన్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఆంటీ వాళ్ళ ఇంట్లోని. ఇవ్వండి, ఈ స్టిక్స్ మాత్రం అన్నిటికి చాలా బాగా పెడతారు. ఈ కార్ పార్కింగ్ ప్లేస్లో కూడా మొక్కలే పెట్టేశారండి అన్నీని. ఇవైతే ఎంత అందంగా ఉన్నాయి ఎంట్రన్స్లోని. మెయిన్ ఈ ఏరియా అంతా కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ పెట్టారు అన్నీని. చాలా హెల్దీగా చాలా బాగా గ్రోతింగ్ ఉంటాయి. మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్లోనే పెట్టారు. ఈ ప్లాంట్ అయితే 50 years ఏజెడ్ అండి. ఆ ప్లాంట్ జుమ్మి చెట్టు. దాని రూట్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. 50 years ఓల్డ్ అంటే మరి ఇంకా మనం చూస్తామో లేదో కూడా ఇలాంటి ప్లాంట్స్. దీన్ని మళ్ళీ అలా కటింగ్ చేస్తూనే ఉంటారు అంకుల్. ఈ లీఫ్ అయితే చూడండి ఎంత హెల్తీగా ఉంది, ఎంత షైనింగ్ వస్తుందో. మొత్తం అన్నీ కూడా ఒక మొక్కనే కాదు, ప్రతి మొక్క కూడా ఎంత బాగున్నాయంటే అన్నీ చిన్న చిన్న పార్ట్సే. ఇదే చూడండి, ఒక పువ్వులా విరబూస్తుంది ఇదైతే. చాలా అందంగా ఉంటాయి మొక్కలన్నీ. నేను వెళ్తుంటానండి వీళ్ళ ఇంటికి, మొక్కలు చూడడానికే కేవలం వెళ్తుంటాను. ఈ ప్లాంట్ ఒకటి చాలా బాగుంది లీఫ్. అది ఈ ప్లాంట్ పేరు నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉంది ఆ ప్లాంట్ అయితే. ఎంట్రన్స్లోనే క్రాటన్స్ చాలా వెరైటీ ఉన్నాయి. చిన్న కప్పు దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు కూడా వేస్తారు. ఈ ప్లాంట్ ఒకటి చాలా బాగుంటుందండి. ఇది ఫ్లవరింగ్ వస్తుంది. దీని మొగ్గ అయితే లవ్ సింబల్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక కలర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఒక కలర్ ఉంటుంది. ఇవ్వండి, లవ్ సింబల్లో ఉంటుంది దీని మొగ్గ అయితే. గుత్తులు గుత్తులు పోస్తుందండి ఇది ఫ్లవరింగ్ అయితే. భలేగా ఉంటాయి మొక్కలన్నీ. ఇవ్వండి, తమలపాకు మొక్క. ఇది వేసి 4 years అయిందట. అది ఎంత లావ్ అయిపోయిందో. అయితే మొత్తం 5 floor వరకు కూడా బాగా వెళ్ళిపోయిందండి మొక్క. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి తమలపాకులు మాత్రం. చూడండి, ఆ లోపలకు కూడా ఎన్ని వచ్చేసాయి చూడండి. భలేగా ఉంది ఈ ప్లాంట్ అయితే. ఇంక ఈ లైన్ అంతా ఈ ఈ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్సేనండి మొత్తం అన్నీ కూడా. అంకుల్ గారు చెప్పడం ఏంటంటే, అంత కరోనా టైంలో కూడా చాలామందికి మా ఏరియాలోని కరోనా వచ్చింది కానీ మా ప్లాంట్స్ వల్లే మాకైతే రాలేదని అతను చాలా గర్వంగా ఎంత బాగా చెప్తున్నారు. అతని హెల్త్ కూడా, అతనికి బైపాస్ సర్జరీ అయిందండి. అయినా సరే చిన్న పిల్లల్లాగా ఎంత బాగా చేస్తారు ఈ మొక్కలకి. తన ఆరోగ్యానికి కారణం మాత్రం ఈ ప్లాంట్స్ అనేసి అంకుల్ అయితే ఎంత సరదా పడతారు. మొక్కలు చూస్తూ పొంగిపోతున్నారు అతనైతే. నాకు మొక్కల దగ్గరికి వస్తే చాలమ్మా, చాలా హాయిగా ఉంటుంది అని అంటారు. ఇవన్నీ కూడా మొత్తం ఇంటి ఎంట్రన్స్లో ఉంటాయి. కార్ పెట్టిన ప్లేస్లోని చక్కగా మొక్కలు స్టాండ్స్ పెట్టేసి అన్నీ పెట్టేసుకున్నారండి. అన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్సే. చాలా యాక్టివ్గా ఉంటారండి అంకుల్ గారు మాత్రం. ఆంటీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు వాళ్ళని చూస్తే మనం అసలు ఏం చేస్తున్నామో, మనం చేసిందేం పెద్ద పని కాదనిపిస్తుందండి. వాళ్ళిద్దరు అంత యాక్టివ్గా ఉంటారు. చాలా వెరైటీస్ అయితే మాత్రం కలెక్షన్ ప్లాంట్స్ మాత్రం వీళ్ళ చాలా ఉంటాయండి. చాలా వాటికి స్టిక్స్ అయితే మాత్రం బాగా పెట్టుకున్నారు. దానివల్ల కూడా ఇంకా గ్రోతింగ్ ఇంకా బాగుంది.
ఇదో పక్క సందండి. ఇంటి చుట్టూ సందు ఉంటుంది. మొత్తం 4 వైపులు కూడా సందుకు మాత్రం మొక్కలన్నీ నింపేశారండి. ఈ ప్లాంట్ ఒకటి చాలా బాగుంది. ఇది మనీ ప్లాంట్లోనే ఇది వైట్ షేడ్ లాగా వచ్చింది. ఇది ఫిలోడ్రిన్ ప్లాంట్ అన్నమాట. ఇదేంటండి, చిన్న బుద్ధుడిని పెట్టారు. క్యాక్టస్ జాతిలోని ఇదో టైపు. మంచి అందంగా ఉంది. బాగా డెకరేషన్ చేశారు. చక్కగా చిన్న స్టోన్స్ వేసుకొని బుద్ధుడిని పెట్టుకొని బాగా డెకరేషన్ చేసుకున్నారు. అలాగే చాలా మొక్కలకి డెకరేషన్లు అయితే చేశారండి. ఇదో బాన్సాయ్. ఇదైతే 15 years ఏజ్ అటండి ఈ బాన్సాయ్కి. ఇంకొకటి రెండని కాదండి, చాలా అంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అసలు పేరునైతే చెప్పలేము. వీడియో కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను చాలా మటుకు. ఎందుకంటే ఒక వీడియో అయితే చాలదు, ఒక 3-4 వీడియోలు పడతాయేమో, అంత గార్డెన్ అయితే ఉందండి. ఇంకా చాలా మటుకు నేను తీయలేదు. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న గోళాల్లో వేసినా సరే చాలా హెల్తీగా చాలా గ్రోతింగ్ ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. ఈ బటర్ఫ్లై లీఫ్ అయితే చాలా బాగుంటాయండి. ఇది అల్లం మొక్కలు వేసారండి. ఎంత బాగా మొక్కలు వేసిపోయి చూసారా. ఈ వెజిటేబుల్ బాస్కెట్లోనే నెట్ పెట్టేసుకొని అందులో అల్లం వేసుకున్నారు. ఎంత బాగా గ్రోత్ అయ్యాయి. మొత్తం మొక్కల్లో నేను లక్కీ ప్లాంట్ అనుకున్నాను వీటి ముందుని, కానీ అల్లం మొక్కలండి అవన్నీ. తులసిలు అయితే ఎక్కడ లేసినా సరే తీరటండి. ఎందుకంటే వాళ్ళు బాగా వాడతారు. మొత్తం మెడిసిన్ కింద వామాకు, తులసి అన్నీ కూడా కలిపి వాటర్లో వేసుకొని అవి తాగుతారటండి. ఆ వాటర్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఆ రెమెడీ అయితే ఒకసారి ట్రై చేయాలి. తులసి, వామాకు వాటర్లో నానబెట్టుకోవాలండి. అందులో పుదీనా ఆకులు కూడా కలుపుకోవాలి. సన్నజా చూడండి పందిరి చక్కగా వేసుకున్నారు ఈ సందులోనే. గులాబీలు, మందారాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. లిల్లీలోనైతే 3 రంగులు ఉన్నాయండి వీళ్ళ దగ్గర, వైట్, ఎల్లో, పింక్. చక్క చిన్న రోజెస్, బటన్ రోజెస్ అంటారు వాటిని. అవి అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇదిగోండి పుదీనా అయితే ఎంత హెల్తీగా ఎంత స్ట్రాంగ్గా ఉందో. మళ్ళీ చిన్న ట్రబ్బులో వేసుకున్నారండి. చిన్న ట్రే, ట్రబ్బు కూడా కాదు, చిన్న ట్రేలో వేసుకున్నారు. ఇవన్నీ పసుపు మొక్కలు. ఒక 2 పెద్ద గోళాల్లోనైతే ఫిష్లు అయితే వేశారండి. ఇందులోని కలవపు మొక్కలు వేసుకున్నారు. వాటికి ఫుడ్ గట్ట వేసి భలే చేపలను కూడా వాళ్ళు పెంచుతున్నారు. భలేగా ఉన్నాయి అవైతే. 2 గోళాలు, చాలా పెద్ద గోళాలు ఇవి. ఇంకిప్పుడు మేడ మీదకి వచ్చామండి. కిందనైతే ఇంకా అన్నీ ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపించలేదు. ఇక పైకి వచ్చాము. ఇక్కడ అన్ని క్యాక్టస్ ఫ్యామిలీ పెట్టారండి. ఇందులో 12 రకాలు క్యాక్టస్ ఉన్నాయి. అయితే అంకుల్ చెప్పడం ఏంటంటే క్యాక్టస్ అనేది నార్త్ ఈస్ట్లో పెడితేనే బాగా గ్రోత్ అవుతుందటండి. ఇంతకుముందు వేరే దగ్గర పెట్టేవారట, అంత హెల్తీగా గ్రోత్ అయ్యేది కాదట. నార్త్ ఈస్ట్లోకి ఎవరో చెప్పారట పెట్టమని. అప్పటి నుంచి నార్త్ ఈస్ట్లో పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి చిన్న ప్లాంట్ కూడా బాగా గ్రోత్ అవుతున్నాయట. చక్కగా ఐరన్ స్టాండ్లో పెట్టుకొని చిన్న చిన్న పాట్స్లో పెట్టుకొని పెట్టారండి. 12 రకాల క్యాక్టస్ ఇవి. ఇదైతే భలే ఉందండి, మోడల్ లాగా మంచి డిజైనర్ పీస్లా కనపడుతుంది ఇదైతే. ఏజ్లోనే అసలు ఇంత పని చేయడం అంటే, మళ్ళీ 2 ఫ్లోర్లు ఎక్కాలంటే డూప్లెక్స్ హౌస్ అది. అంత పైకి ఎక్కి చేయడం అంటే చాలా గ్రేట్ కదా ఆంటీ అంకుల్ ఇద్దరును.
ఇవే కాక బర్డ్స్కి అయితే బోల్డ్ ఫుడ్ పెడతారండి. 3-4 రకాల బర్డ్స్ అయితే వస్తాయట, కాకులు, పిచ్చుకలు, పావురాలు అన్నీని. వాటికి ఫుడ్ కూడా వేస్తారు. ఇవన్నీ వాటిలో ఏర్పాట్లేనండి. ఇక్కడ పందిరికైతే భలే చేశారండి. ఇది మరి చాలామందికి ఒక ఐడియా అనేది ఉంటుంది, అందుకని ఈ పందిరంతా తీశాను. స్లాబ్కి ఎక్కడ కూడా కన్నం పెట్టకుండా, ఇంకెక్కడ కూడా ఐరన్తోని హోల్స్ పెట్టకుండా చక్కగా మట్టి కుండీల్లోనే సిమెంట్ నింపేసి పందిరి వేసుకున్నారండి, ఐరన్ స్టాండ్స్ పెట్టి. అది మనం అలా కావాలంటే అలా జరుపుకోవచ్చు కూడాను. ఈ ఐడియా అయితే నాకు చాలా నచ్చింది. మొత్తం అంతా కూడా కాయగూరల కోసం ఈ పందిరి, గ్రీన్ మ్యాట్ వేసుకొని ఈ పందిరి వేసుకున్నారండి. ఈ మట్టి కుండీల్లోనే సిమెంట్ వేసి ఈ పందిరి వేసుకున్నారు. అన్నీ ఐరన్ స్టాండ్లే. అంజీరా ఈ చిన్న పార్ట్స్లోనే గ్రీన్ మ్యాట్తో క్లోజ్ చేసుకున్నారు. బాగా పెంచుతారండి కాయగూరల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ. ఇది ధాన్యం మొక్క, చెట్టు అంతా చిన్న పువ్వు అయితే ఉంది. అంజీరా కూడా చాలా ఉన్నాయి. ఇదేదో కొత్త మొక్క తెచ్చారండి, గులాబీ లాగా వస్తాయట 3 రంగులు. అయితే అది ఏటి వస్తుందో చూడాలమ్మా అన్నారు, అదొకటి. ఇది మల్బరీ అండి. మల్బరీ అయితే చాలా పూత వచ్చేస్తుంది కదా. ఇవి ఆల్రెడీ ఇవన్నీ పూత అయిపోయినవే. క్లైమేట్ మాత్రం ఆ రోజు చాలా అంటే చాలా బాగుందండి. ఒక 1 అవర్ తర్వాత వర్షం అయితే పడిపోయింది. ఈ పాదులు ఇంకొత్తగా పెట్టుకున్నారు. మొన్నే పాదులన్నీ తీసారట. ఇవ్వండి పందిరి చూడండి, ఆ చివరి నుంచి చివరి వరకు పందిరి వేసుకున్నారు. కానీ ఈ పందిరంతా కూడా ఆ చిన్న మట్టి గోళాల్లోనే నిలబడింది. ఇవన్నీ వంకాయ మొక్కలే. ఇవన్నీ పువ్వులు ఇంకా పూత స్టార్ట్ అవుతుంది. కాయగూరల మొక్కలు అయితే చాలా పండిస్తారండి. ఇంతకుముందు నేను వెళ్ళానని చెప్పాను కదా 3-4 సార్లు. అప్పుడైతే బోల్డ్ కాయగూరలు ఉండేవి. ఇవ్వండి ములం చెట్టు, చిన్న పెయింట్ డబ్బాలో వేసుకున్నారు ములం చెట్టు. ములంకాడ కూడా ఉంది, చూడండి ఎంత ములంకాడ పొడవుగా ఉందో. భలే సరదాగా అనిపించింది. అంటే పెద్ద పెద్ద చెట్లకే మనం చూస్తాము, చిన్న చిన్న వాటికి భలే ఉన్నాయి అనేసి. ఇదైతే స్వీట్ లెమన్ అండి. ఇది కూడా మొక్క అంతా కాయలే. ఇది కూడా చిన్న గోళాలనే వేసుకున్నారు. అయితే అంకుల్ మాత్రం చాలా సర్వీస్ చేస్తారండి ఈ ప్లాంట్స్ అన్నిటికి. అతనికి చాలా ఇంట్రెస్ట్ అట. అతని ఆరోగ్యానికి కారణం అయితే ఈ ప్లాంట్స్ అని చెప్తారు. అది మాత్రం వాస్తవండి. ఎవరి ఆరోగ్యానికైనా మాత్రం ప్లాంట్స్ వల్ల సగం రికవర్ అవుతారు. ఇది మాత్రం నేను 100% ఒప్పుకుంటాను. ఈ మల్లి మొగ్గలు ఎంత పెద్దగానే రోజుకు 100 మొగ్గలైనా పోస్తాయట. అన్నీ ఒక రకం కాదండి, పళ్ళు, కాయలు, ఆకుకూరలు, ఇంకా క్రాటన్స్ అయితే మరి ఇంక చెప్పనవసరం లేదు. కరివేపాకు ఇది ఆ ఏజ్లో ఇన్నాటికి చేయడం అంటే చాలా గ్రేట్ కదా. ఇది నల్లేరు మొక్క అండి. చక్కగా ఈ స్టాండ్కి పెట్టడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంది అది. ఇది కూడా చక్కగా పందిరికి అల్లించేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు, చూడండి. బల్బు క్యాక్టస్లోని చాలా అందంగా ఉంది ఇది మాత్రం. కానీ ఇవి చేత్తో పట్టుకోకూడదండి, చాలా డేంజర్ ఆ ముళ్ళు మాత్రం. ఇది వాళ్ళ ఇంటి ముందు బాల్కనీలోనండి. ఇక్కడ అడేనియం మొత్తం వేసుకున్నారు. ఇందులో కూడా దగ్గర ఒక 6-7 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా బాన్సాయ్ చేశారు. బాన్సాయ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అంకుల్ వాళ్ళ ఇంట్లోని. ఆ పెద్ద వాటి నుంచి కూడా ఇంకా చిన్న చిన్న వాటిల్లో కూడా వేస్తారండి వీటిని, అడేనియం. అయితే ప్లానింగ్ అయితే బాగుంటుందండి. అతను రైల్వే ఇంజనీర్ ఒకటి కదా, చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు ఈ ప్లాంట్స్ కోసం. ఇక్కడ చూడండి, ఐరన్ మెస్సులు పెట్టి పాదులై ఎక్కించడం కోసం ఐరన్ మెస్సులు పైన హుక్కు దించి ఈ మెస్సులు లాంటివి పెట్టుకున్నారు. ఇవి అతను తయారు చేయించుకున్నారటండి. కేవలం మొక్కల కోసం ఇదంతా కూడా చేయించుకున్నారట. ఐడియా అయితే బాగుంది కదా. కిచెన్లోని వాటర్ ప్లాంట్స్, ఏ ప్లాంట్ అయినా క్రాటన్స్, ఏ ప్లాంట్ అయినా సరే వాటర్లోనైతే బాగానే హెల్తీగా ఉంటాయి. ఆంటీ కూడా ఇక మొక్కలు ఇవన్నీ కూడా వాటర్లోనే వేశారు. కానీ చాలా నీట్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తారండి ఇల్లు మాత్రం. వీళ్ళ ఇంట్లో బొమ్మలు ఉంటాయండి. ఒక 3-4 బొమ్మల కొలువులు పెట్టుకోవచ్చేమో. అన్ని బొమ్మలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను. చాలా బొమ్మల కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్ అది చూడండి, కిందని ఎంత బాగుంది కదా, వెరైటీగా ఉంది.
ఇంకో పెయింట్ చూపిస్తానండి మీకు. ఇది చాలా కాస్ట్లీ పెయింట్ అన్నమాట. మార్బుల్ పైన గోల్డ్తో పెయింట్ వేస్తారండి. మార్బుల్ గోల్డ్ జ్యువెలరీ పెయింట్ అంటారు వీటిని. 18 క్యారెట్ గోల్డ్తోని పెయింట్ వేసి, ఇవి స్టోన్స్ కూడా అన్నీ ఒరిజినలే. డైమండ్ కటింగ్స్ చేసిన పౌడర్ ఉంటాయి కదండి, ఆ పౌడర్తోని కుందన్స్లా పెడతారు. ఇంకోటి ఏంటంటే పచ్చలు కెంపులు కూడా అవన్నీ ఒరిజినలే. ఓ 15 ఇయర్స్ బ్యాక్లోనే అప్పుల్లోనే 20,000కి ఎంతకో కొన్నారట అంకుల్ గారు. ఈ పెయింట్ చూడగానే నాకైతే ఎంత నచ్చిందంటే, అప్పుడు వీటి విషయం నాకైతే తెలీదు, కానీ వీడియో తీసేటప్పుడు అంకుల్ గారు దీని స్టోరీ చెప్పారు, ఇవి గోల్డ్ అమ్మ అనేసి. చాలా అంటే చాలా లుక్ ఉందండి. మార్బుల్ స్టోన్ మీద బంగారంతో పెయింట్. ఇది మార్బుల్ జ్యువెలరీ పెయింట్ అంటారండి దీన్ని. ఏ కార్నర్లోని కూడా ఎక్కడ చూసినా సరే అయితే చక్క బొమ్మలతోని లేదంటే ప్లాంట్స్తోనే ఇల్లు అయితే డెకరేషన్ బాగా చేసుకున్నారు. ఇక్కడ చూడండి రాముల వారి మందిరం. ఇది చక్క రాముల వారి పరివారం ఉంది. ఈ మందిరం అయితే మనం టేకుతోనో రోజుతోనో దేంతో అనుకుంటాం కదా, కానీ ఇదైతే పారిజాతం కర్రటండి. నేను ఫస్ట్ టైం ఆలకించాను. పారిజాతం చెట్టు ఉంటుంది కదా, ఆ కర్ర బాగా ముదిరిన తర్వాత ఆ కర్రతో తయారు చేయించారట. అది అంకుల్ గారికి ఎంత ఓపిక కదా. అసలు కర్ర పారిజాతం కర్ర అని తెలియగానే నేను పారిజాతం కర్రతో కూడా ఇలా తయారు చేస్తారా అనుకున్నాను. ఇక చూడండి ఎంత కలెక్షను బొమ్మలు అయితే. ఇవి కూడా ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్నే తీసానండి. మంచి మంచి అంటే రేర్ కలెక్షన్ అన్నమాట ఈ బొమ్మలన్నీని. ఈ శివలింగం అయితే చిటికిలు వేణు గోరంత ఉన్నదండి, వెండిది. భలే ఉంది చిన్న బాక్స్లోని. చూసారా, ఆస్ట్రేలియా నుంచి తెచ్చారట ట్రోలీ అక్కడ షాపింగ్ మాల్లోని. ఎన్ని బొమ్మలో. ఆవిడ ఓపిక మెచ్చుకోవచ్చు, ఆంటీ గారు ఓపిక. అస్సలు ఒక్క బొమ్మకు కూడా డస్ట్ అనేది లేదు, అంత చక్కగా నీట్గా ఉంచుకున్నారు అన్నీని. ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగ నీట్గానే ఉంటాయండి ఈ షోకేసులు కూడాను. అలాగా ఆవిడ చేస్తూనే ఉంటారటండి. ఈ దేవుడు ఫస్ట్ టైం నేనైతే ఆలకిస్తున్నాను. ఇతనైతే దేవవైద్యుడటండి. ఇతని పేరు ధన్వంతరి. అంటే విశ్వకర్మ ఎలాగో ఇంజనీరు అప్పట్లోని సివిల్ ఇంజనీరు, అలాగే ఇతను ఆ టైంలోని దేవవైద్యుడట ధన్వంతరి. అతని చేతిలో ఉన్న అమృత కలశం, దేవతలకు వైద్యం చేసేవారటండి అతను. ఇవన్నీ ఆంటీ గారు బుక్ కలెక్షన్లు రోజు కూడా ఇవన్నీ కూడా చదువుతారట. ఇవన్నీ భగవద్గీత అయితే రోజు రాస్తారటండి. ఆవిడకి ఎంత ఓపిక కదా. ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి. ఎదురుగా చక్క వంటగది దగ్గరే పక్కన పెట్టుకున్నారు ఇవన్నీ టేబుల్ మీద. ఇవి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నేనైతే ఈ బొమ్మలు. ఇవి రోజువుడ్తోని బొమ్మలండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ వాటర్లోనే పెట్టారు. రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి. సాయిబాబా చాలా అందంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.